హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ దొండకాయలు కొన్ని తీసుకొని ఒక టమాటా తీసుకొని ముక్కలు కోసి పక్కకు పెట్టుకొని పచ్చిమిరపకాయలు కొన్ని దానికి సరిపోయేంత 4 పచ్చిమిరపకాయలు తీసుకొని దంచుకొని మామూలుగా దంచుకొని పక్కకు పెట్టుకొని తాలింపు వేసినాక తాలింపులో కొంచెం నూనె, కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసినాక కొద్దిగా వేగినాక టమాటా ముక్కలు, దొండకాయ ముక్కలు అందులో కొంచెం వేగినాక పోసి వేగినాక దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు పోసి కొంచెం సేపు వేగినాక మనం పచ్చిమిరపకాయలు కొంచెం నూరుకున్న ఉంటుంది కదండి, ఆ పచ్చిమిరపకాయలు నూరుకున్నది అందులో వేసి కొంచెంసేపు వేగినాక బాగా ఉడికినాక ఇంకా సన్నగా కోసుకున్న కొద్దిగా చుక్క కూర ఉంటుంది కండి, ఆ చుక్క కూర కూడా అందులో పోస్తే బాగా ఉడికినాక కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం వేగినాక ఇలా అవుతుందండి. సూపర్ ఉందండి, పులిహోర లెక్కనే ఉందండి. పుల్లగా చుక్కకూర ఉంది కండి ఇలా, అందుకే పులిహోర లెక్క బాగుందండి. తింటా ఉంటుంటే బాగుందండి, సూపర్ ఉందండి. అన్నంలో బాగుంటుందండి, చేసుకొని తినండి ఫ్రెండ్స్. పుల్లగా పులిహోర లెక్క ఉందండి. ఇది మంచిగా తింటుంటే బాగుందండి. ఈ కర్రీ, ఈ కూర మీరు కూడా తయారు చేసుకొని తినండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇలా కూర చేసుకొని తినండి ఫ్రెండ్స్. మేము తింటే మీరు కూడా తినండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.